హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ట్రావెల్ వ్లాగ్ అండి. యాజ్ యూ ఆల్ నో, నేను వాషింగ్టన్ స్టేట్కి వెకేషన్కి వచ్చాను కదా. ఈరోజు మేము వాటర్ ఫాల్ అండ్ ఒక లేక్ చూడటానికి వెళ్తున్నాము. దూరంగా కనిపిస్తున్నాయి క్యాస్కేడ్ మౌంటైన్స్. ఈ డ్రైవ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అలాగే మనం చూడబోయే ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి. ఈరోజు గాయ్స్ వాటర్ ఫాల్ చూడటానికి వెళ్తున్నాం. బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ టుడే. ఈ వాటర్ ఫాల్ పేరు స్నోకాల్మీ వాటర్ ఫాల్ అండి. అమెరికాకు వచ్చినాక నేను చూసిన ఫస్ట్ వాటర్ ఫాల్ ఇది. తర్వాత చాలాసార్లు చూశాను, ఎందుకంటే ఇది సియాటిల్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఎవరైనా సియాటిల్కి వస్తే మాత్రం ఇది చూడొచ్చండి. రోడ్ పక్కనే ఉంటుంది. ఈజీ, పెద్ద హైక్ ఏమి ఉండదు. సో సింపుల్ వన్ టు వాచ్, బట్ ఏ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. వాటర్ ఫాల్ చూసినాం కదా, ఇంకా మేము అక్కడి నుంచి బయలుదేరిపోయామండి. ఇప్పుడు మనం ఒక లేక్ చూడటానికి వెళ్తున్నాము. దారిలో ఈ ఊరు చూడండి ఎంత బాగుందో. ఇక్కడ షాప్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇల్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. దూరంగా కనిపించే మౌంటైన్ చూడండి, క్యాస్కేడ్ మౌంటైన్, సో బ్యూటిఫుల్. ఎన్ని ఇల్లులు ఉన్నా సరిపోవట్లేదండి. కొత్త కొత్త ఇల్లులు అన్నీ కట్టారు ఈ మధ్య. ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్తే నాకైతే జియోగ్రఫీ చూడటం చాలా ఇష్టం అండి. అక్కడ ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూస్తాను. థీమ్ పార్క్స్కి వెళ్ళటం నాకు అంత ఫేవరెట్ కాదు. ఓకే, వి రీచ్డ్ ద లేక్. ఇక్కడ పార్కింగ్ లాట్ లేక్ దగ్గర కార్ పెట్టేసుకొని నడుచుకుంటూ లేక్ చూడటానికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా, కొండల మధ్యలో అందమైన వాటర్ బాడీ. ఈ లేక్ పేరు రాటిల్ స్నేక్ లేక్ అండి. అక్కడికి హైక్ చేసిపోవటానికి అక్కడెక్కడి నుంచో అట్లా దారి ఉంటుంది. ఇక్కడ వాషింగ్టన్ స్టేట్లో ఉన్నప్పుడు ఈ లేక్ ఎప్పుడు వచ్చినా హైక్ కోసమే వచ్చేది. కొండలపైన హైక్ ఉండేది. కానీ ఈసారి ఫస్ట్ టైం మేమేమి హైక్ చేయట్లేదు, జస్ట్ లేక్ చూసి వెళ్ళిపోతున్నాం అంతే. దట్టు వి కేమ్ ఇన్ ద ఈవినింగ్. ఈరోజు వర్కింగ్ డే. జస్ట్ వచ్చి అట్లా కూర్చొని కొన్ని ఫోటోలు దిగి లేక్ చూసి వెళ్ళిపోయాము. స్టిల్ దెర్ ఆర్ సో మెనీ పీపుల్ టుడే. చాలామంది బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచి వెకేషన్, లీజర్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ వాషింగ్టన్ స్టేట్లో దాదాపు రెయినీగానే ఉంటుంది. సమ్మర్ ఉండే 2-3 నెలలు మాత్రం సన్నీగా మంచిగా హాట్ వెదర్ ఉంటుంది. అందుకే సన్ బయటకు రాగానే జనాలందరూ బయటకు వచ్చి చాలా వరకు సన్లైట్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఈరోజు వీక్ డే అయినా కానీ అందరూ జనాలు బయటకు వచ్చినారు. ఈవినింగ్ పూట వర్క్ కంప్లీట్ చేసుకొని ఇట్లా ప్లేసెస్ చూడటానికి వచ్చారు.
లేక్ చూసిన తర్వాత మేము ఇంటికి బయలుదేరినాము. బయట వెదర్ చూసి టైం ఎంత అవుతుందో గెస్ చేయగలుగుతారా? రాత్రి 8 అవుతుందండి. ఇంకా ఇంత వెళ్తుంది ఇక్కడ సన్సెట్ బాగా లేట్గా ఉంటుంది. అందుకే 8 అయినా కానీ ఇంత వెళ్తుంది రోడ్ పైన. డిన్నర్ టైం అయింది కాబట్టి దారిలోనే భోంచేసి పోదామని అనుకున్నాము. ఇంటికి పోయేసరికి లేట్ అవుతుందని. ఇక్కడ స్నో కాలనీ దగ్గర ఆహార్ అని అథెంటిక్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందండి ఈ రెస్టారెంట్లో. కార్ పార్క్ చేసుకొని ఇక్కడనే డిన్నర్కి వెళ్దాం రండి. చూస్తున్నారు కదా, చాలా చిన్న ప్లేస్ అండి. లోపల కూడా చాలా నేరోగా ఉంటుంది. వీకెండ్స్ వస్తే మాత్రం 1 అవర్ వెయిటింగ్ టైం ఉంటుందండి. అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందండి. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంటుంది. 10 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చేటోళ్ళం. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రావటం చాలా ఆనందంగా ఉంది. వాషింగ్టన్ స్టేట్ కాబట్టి ప్రైజెస్ అయితే చాలా ఎక్కువే ఉంటాయి. వీళ్ళు ఒక వెల్కమ్ డ్రింక్ ఇస్తారు, టమాటో సూప్, చాలా టేస్టీగా ఉంటుంది. సారీ అడావిడిలో నేను ఆ వీడియోలు చేయటం మర్చిపోయినాను. ఇక్కడనే మేము భోంచేసి ఇంటికైతే బయలుదేరిపోయినాము. ఓల్డ్ మెమొరీస్ని టచ్ చేసుకుంటూ చాలా బాగా అనిపించింది. ఈ పాత రోడ్ల మీద పోతూ ఉంటే చాలా మంచి అనుభూతి. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.